హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పికల్ని మీకు ఎలా చేయాలో చూపిస్తాను. నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను, మరి చూసేయండి. ముందుగా నేనైతే 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. విత్ బోన్స్, మీరు బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు. చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద అదే మీడియం సైజులో కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని దాంట్లోకి అయితే 1 స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ పసుపుని యాడ్ చేశానండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ½ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. చికెన్ మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం చికెన్ని ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చికెన్ అయితే ఉడికించుకోవడానికి అందులో ఎలాంటి వాటర్ కూడా వేయనవసరం లేదండి. చికెన్ నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో అయితే చికెన్ మంచిగా ఉడికిపోతుంది. అలా ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. మొత్తం ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి గరిటతో తిప్పుకుంటూ ఉడికించుకోండి. మళ్ళీ అడుగు పట్టేస్తుంది ఒక్కొక్కసారి. ఏముంది, వాటర్ లేకుండా ఉంటే సరిపోతుంది. మనకి ఎగ్జాక్ట్గా ఒక 20 మినిట్స్లో అయితే ఉడికిపోతుందండి. చికెన్ అయితే ఉడికిపోయిందండి. మంచిగా వాటర్ లేకుండా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ చికెన్ పికిల్ కోసం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏమీ వేయనవసరం లేదండి. ఒక 2 దాల్చిన చెక్కలు అలాగే ముక్కలుగా విరుచుకొని వేసుకోండి. అలాగే ఒక 7-8 లవంగాలు, అలాగే 4 యాలకులు, ఒక 2-3 స్పూన్స్ వరకు ధనియాలను యాడ్ చేశాను నేనైతే. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు జీలకర్రని, 1 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకొని మంచి దోరగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఫ్లేవర్ వస్తుంది కదా మనకి, అవి ఫ్రై అవుతున్నప్పుడు అలా వస్తే సరిపోతుంది. అవి ఫ్రై అవుతుండగా మంచి స్మెల్ వస్తుంది మనకి. అవి వేగేటప్పుడు అలా స్మెల్ వచ్చినప్పుడు అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మంచి ఫైన్ పౌడర్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వేరుశనగ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. పికిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఉడికించిన చికెన్ ఉంది కదా, దాన్ని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి.
కంపల్సరిగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మంచిగా ఫ్రెష్గా ఉన్నది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. అప్పుడు బాగుంటుంది, పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఒక 10 మినిట్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మీలో ఎంతమందికి చికెన్ పికిల్ అంటే ఇష్టమో నాతో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. నేను చికెన్ పికిల్ని ప్రిపేర్ చేయడం ఇది ఫస్ట్ టైం అండి. చాలా వీడియోస్ చూసి అంటే మనం కర్రీస్ ఏవైనా కూడా కొంచెం ఈజీగానే చేసేస్తాను. అండ్ పికిల్ వచ్చేసరికి మనకి దానికి సరిపడగా క్వాంటిటీ అవన్నీ కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి కదా, లేదంటే పచ్చడి అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే నేను చాలా వీడియోస్ చూశానండి, కొంచెం నాకు చేయగలను అనిపించాకే మీతో షేర్ చేసుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే పచ్చడి అనేది చాలా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు కూడా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ట్రై చేయండి. నేను 1 kgకి సరిపడగా క్వాంటిటీ అయితే చెప్తున్నాను వీడియోలో, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు దానికి తగినట్టుగా మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని వేసుకోండి. ఇంకా ఎక్కువగా చేసుకోవాలంటే దానికి డబల్ క్వాంటిటీలో అన్నీ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అలా ఫ్రై అయిన తర్వాత చికెన్ చూసారా గోల్డెన్ కలర్లో ఫ్రై అయింది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీద ఉండగానే మనం ముందుగానే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా కూడా వేసేసాను. తర్వాత 1 కప్పు కారాన్ని అయితే తీసుకున్నానండి. కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి, లేదు సమానంగా అయితే 1 కప్పు అయితే సరిపోతుంది. నేనైతే 1 కప్పు వరకు వేసానండి. తర్వాత సాల్ట్ కూడా ఒక పావు కప్ తీసుకున్నాను, కానీ అందులో సగమే పట్టింది నాకు సాల్ట్ అయితే. మీరు తర్వాత అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి గరిటెతోని. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 3 లెమన్స్కి వచ్చిన నిమ్మరసాన్ని అయితే యాడ్ చేశాను. మీరు పులుపుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతేనండి, వెరీ టేస్టీ డెలిషియస్ చికెన్ పికిల్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇంతేనండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.